రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చారు. ప్రస్తుతానికైతే అనేక కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి శివప్రతాప్ శుక్లా గారు గవర్నర్ ప్రస్తుతానికి ఇక్కడ యాంటీ డ్రగ్స్ నషాముక్త భారత్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశం అనేది ఒక సుభిక్షంగా ఉండాలన్నా ఇక్కడ గ్రామంలో మత్తు పదార్థాలు గ్రామ స్థాయి నుండి అలాగే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయితో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఒక అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఆ అవగాహనలో భాగంగానే వరంగల్కు చేరుకున్నటువంటి శ్రీ శివప్రతాప్ శుక్లా రాష్ట్ర గవర్నర్ గారు జెండా ఊపి ప్రారంభించి ఇక్కడ ఎంతో మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే వరంగల్ పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జూన్ 26వ తారీఖున ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే నిర్వహించిన సందర్భంగా కూడా ఇట్లాంటి కార్యక్రమానికి వేదిక అయినటువంటి వరంగల్ మరొకసారి రాష్ట్ర గవర్నర్ గారు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ డ్రగ్స్ కు బానిసలు కాకుండా ఇటు కుటుంబాలను నిర్మించుకోవాలి, గ్రామాన్ని నిర్మించుకోవాలి, అలాగే పూర్తిగా దేశాన్ని కూడా నిర్మించుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికైతే మిషన్ పరివర్తన నషాముక్తి భారత్ అభియాన్ వికసిత భారత్ కూడా నేపథ్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి హన్మకొండ వరంగల్ జిల్లాలు అలాగే దివ్యాంగుల వృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ల వ్యక్తుల సాధికారత శాఖ తరఫున చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న మొత్తం ఒక్కసారి ఇక్కడ పూర్తిగా మత్తు పదార్థాలు సిగరెట్, పాన్, గుట్కా, గాంజాయి, డ్రగ్స్ వాడడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయో తెలుస్తున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. గ్రామ స్థాయిలో కూడా ఒక పూర్తిగా ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎన్నో కుటుంబాలు కూడా ఇక్కడ ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కూడా ఇక్కడ నషాముక్త భారత్ అభియాన్ లో కూడా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సమాజంలో అంటే గ్రామ స్థాయిలో కూడా అవగాహన కల్పించడానికి కూడా డ్రగ్స్ ను వినియోగించకూడదు, ఒకవేళ గంజాయి లాంటి మత్తు పదార్థాలు వాడితే ఎట్లాంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి, వీరికి సంబంధించి కూడా ప్రతి కూడా హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో కూడా నడుస్తుంది. ప్రస్తుతానికి ఈగల్ ఫోర్స్ తెలంగాణ నుండి కూడా ఇక్కడ నషాముక్త భారత్ ప్రత్యేకమైనటువంటి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఇనిషియేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఇటు విద్యార్థులు అలాగే మిగిలినటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ దీని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ గవర్నర్ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అవగాహన జరిపించడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. డోంట్ లెట్ డ్రగ్స్ స్టీల్ యువర్ హ్యాపీనెస్ అని చెప్పి ఇక్కడ ఒక్కొక్క క్యాప్షన్స్ కూడా మనం చూస్తున్నాము. స్టే బ్రైట్, సే నో టు పైప్ అనేటువంటి ఆలోచనలు చేస్తున్నారు. డ్రగ్స్ డిస్ట్రాయ్ లైఫ్స్, చూసే డిఫరెంట్ పాత్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్లు కూడా ఒక్కొక్కరు తీసుకుంటున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే విద్యార్థి దశలోనే డ్రగ్స్ మీద ఒక అవగాహన కార్యక్రమం ఉండాలి. అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్తిగా మంచి నవభారతాన్ని నిర్మించాలి, యువ భారతాన్ని నిర్మించాలనేటువంటి కోణంలో విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ యువకులు విద్యార్థులు రేపు భావి భారత నిర్మాణాన్ని నిర్మించాలన్నా కానీ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అట్లాంటి ఆలోచనలతోటే చాలా మంచి ఇనిషియేషన్ అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ బీ స్ట్రాంగ్ దెన్ డ్రగ్స్, గివ్ దెమ్ నో హగ్స్ అని చెప్పి ఇక్కడ మంచి మంచి కొటేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మీ కళలు అన్నింటికంటే విలువైనవి అని చెప్పి ఇక్కడ ఒక్కొక్క డ్రగ్స్ వాడడం వల్ల ఎట్లాంటి దుష్పరిణామాలు ఉంటాయి అన్నది మనం గమనించవచ్చు. డ్రగ్స్ ఒక ముప్పు, చేయొద్దు నువ్వు తప్పు అన్నటువంటి కాన్సెప్ట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు కూడా ప్రత్యేకంగా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. నషాముక్త భారత్ అభియాన్ అనేది కూడా ఇక్కడ భారతదేశాన్ని కూడా సర్వతోముఖాభివృద్ధిలో తీసుకెళ్ళాలి. డ్రగ్స్ వాడడం వల్ల కూడా అనేక ఇబ్బందికర వాతావరణము ఇటు కుటుంబాలే కాకుండా అంటే మనం వాడడం వల్ల మనతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి. కాబట్టి వాటన్నింటి దూరంగా ఉండాలని చెప్పి సే ఎస్ టు లైఫ్, నో టు డ్రగ్స్ అన్నటువంటి కాన్సెప్ట్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డ్రగ్స్ కాస్ట్ యూ మోర్ దాన్ జస్ట్ మనీ అన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. డ్రగ్స్ డ్రాగ్ యూ డౌన్ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అవాయిడ్ డ్రగ్స్ అన్నటువంటి పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని ఇట్లాంటి కార్యక్రమాలు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులకు గురవుతాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం కొంతమందితో పిల్లలతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళకి ఏమైనా తెలుసో తెలుసుకుందాం. మీరేం చెప్తారు డ్రగ్స్ గురించి? డ్రగ్స్ తీసుకోవద్దు మనం, అంతే. సే నో టు డ్రగ్స్. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విద్యార్థులు ఇప్పటి నుండి అవగాహన ఉండడం వల్ల
భావి భారత నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. పిల్లలకు కూడా సంబంధించి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఆ స్టూడెంట్స్ తోటి కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ డ్రగ్స్ గురించి మీకు ఏం చెప్పారని ఇక్కడ గవర్నర్ గారు కూడా వచ్చారు కదా, ఏం చెప్పారు ఇక్కడ? నో డ్రగ్స్ తీసుకోవద్దు, అంత మంచిగా ఉండాలి, ఏ స్టూడెంట్ అయినా డ్రగ్స్ తీసుకోవద్దు అని చెప్పారు. మీకు అర్థమైంది ఈ ప్రోగ్రామ్ అంతా? డ్రగ్స్ తీసుకోవద్దు, డ్రగ్స్ వలన మనం హెల్త్ మొత్తం పాడైపోతుంది. డ్రగ్స్ తీసుకుంటే హెల్త్ పాడవుతుంది, లైక్ అది ఇల్లీగల్ గా చేస్తారు కాబట్టి మనం తీసుకోవద్దు, అది హార్మ్ఫుల్ మన హెల్త్ కి. గుడ్ గుడ్. ఇక్కడ వాళ్ళు చాలా వరకు అయితే పిల్లలకు కూడా ఇప్పటి నుండి అవగాహన ఉండడం వల్ల ఒక కాన్షియస్ తోటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా వారికి తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది విద్యార్థి దశ నుండి కూడా ఒక అవగాహన కార్యక్రమాలు, అలాగే గ్రామ స్థాయిలో కూడా మంచి మంచి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తదన్నట్టు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో. ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమం? అంటే డ్రగ్స్ దాని గురించి ఎవరు పిల్లలు తీసుకోవద్దని డ్రగ్ మీద అవగాహన గురించి ప్రోగ్రామ్ ఉండే, డ్రగ్ గురించి చెప్పినారు. మాకు డ్రగ్ ని ముట్టకూడదు, పిల్లల నుంచి దూరం చేయాలనేసి చెప్పినారు. దాని గురించి కలెక్టరేట్ లో మీటింగ్ మంచి మాటలు చెప్పినారు. దాని గురించి అవేర్నెస్ ఇచ్చినారు. దాని గురించి మంచిగా ఉండాలి, దాంతో దూరం ఉండాలి, దూరం పెట్టాలనేసి చెప్పినారు. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల జరిగే దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటున్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, అలాగే వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు కూడా పూర్తి స్థాయిలో అవగాహనతోటి, కాన్షియస్ తోటి లైఫ్ను లీడ్ చేయడం వల్ల రేపు మంచి కుటుంబం నిర్మాణం అవుతుంది. తద్వారా గ్రామీణ స్థాయిలో కూడా మంచి వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో, ఒక దేశ స్థాయిలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనం విద్యార్థులు మాత్రం దీని మీద ఇప్పటి నుండి అవగాహన ఉండడం వల్ల కూడా ఒక మంచి భవ్య నిర్మాణం అయితే జరగబోతుంది అన్నటువంటి పరిస్థితి మనకు కల్పిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణాన్ని మనం పిల్లలకు అవగాహన కల్పించడం వల్ల, ఒక ఇట్లాంటి ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల రేపు భవిష్యత్తులో ఇది ఒక ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగానే ఇక్కడ ఈ ర్యాలీని కూడా మనం అభివర్ణించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హన్మకొండ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.